భరతయ్య గారు, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి సినిమాకి సంబంధించి ఒక టైటిల్ సర్క్యులేట్ అయింది, వారణాసి అని చెప్పేసి. అవును, వారణాసి అనే టైటిల్ పెట్టేశారని ఒక వార్త విన్నాం మనం. అయితే పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు, వారణాసి టైటిల్ కరెక్ట్ అవుతుందా కాదా, ఈ టైటిల్ నమ్మచ్చా నమ్మకూడదా అని చర్చలు జరిగినాయి. అవును కదా. అయితే వారణాసి అని పెట్టడం వలన ఇబ్బంది ఏమి ఉండదు అని మనం కూడా మాట్లాడుకున్నాం. అవును, ఎందుకంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది దర్శకుడి తాలూకా ప్రతిభ. అవును, కాబట్టి వారణాసి అని పెట్టినా విజయవాడ అని పెట్టినా ఏదైనా టైటిల్ పెద్ద ఇబ్బంది కాదు. ఈ ప్రపంచంలో ఉనికిలో ఉన్నటువంటి పేర్లే కాబట్టి అక్కడ జరిగే కథ ఎవరైనా చూస్తారు. ఎవరైనా చూసే లెవెల్లో కథని నువ్వు చెప్పావా లేదా అన్నదే టాలెంట్. కాబట్టి రకరకాల చర్చలు జరిగినాయి దాని మీద. దానికి ఒక భారీ ఈవెంట్ చేయబోతున్నారు నవంబర్లో, ఈ నెలలోనే. నవంబర్ స్టార్ట్ అయిపోయింది. రాజమౌళి గారు అయితే నవంబర్లో అని చెప్పేసి మహేష్ బాబు ట్వీట్ చేశారు. చెప్పారు, బాగానే ఉంది. అయితే దానికి కెమెరూన్ వస్తున్నాడు, దాకా ప్రచారం జరిగిపోయింది. సరే, ఇక్కడ జరుగుతుందా అక్కడ జరుగుతుందా ఇవన్నీ చర్చలు జరుగుతున్నప్పటికీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ ఈవెంటు, వారణాసి అనే టైటిల్ అనౌన్స్మెంటు అనే చర్చ అయితే జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు కొత్త వార్త ఒకటి సర్క్యులేషన్లోకి వచ్చింది. ఒక ఆయన టైటిల్ ప్రకటించారు. అవును, సినిమాకి నిన్న పోస్టర్ చూసాం మనం, వారణాసి అని చెప్పేసి. ఈ సుబ్బారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి డైరెక్షన్లో విజయ్ అనేటువంటి ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా తీస్తున్నట్టుగా ఉంది. దానిలో ఎవరు ఏమిటి అనే దానికి సంబంధించిన వివరాలు లేవు, కానీ ఆ బ్యానర్లో గతంలో ఆది సాయి కుమార్ అలాగే రకుల్ ప్రీత్ ఉన్నటువంటి సినిమా ఏదో వచ్చింది అనే వివరం మాత్రమే ఉంది. కానీ టైటిల్ అనౌన్స్ చేశారంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అవి చేసుకుని ఉంటారు. ఇంతకుముందు ఛాంబర్లో టైటిల్ రిజిస్టర్ చేసి ఉంటారు కదా, చేయకుండా అనౌన్స్మెంట్ ఎవరు అంటే రాజమౌళి సినిమాకి కూడా టైటిల్ అనౌన్స్ చేయకుండా స్పెక్యులేషన్ ఎలా వస్తుంది? వాళ్ళు కూడా ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా. ఈ ఛాంబర్ వెరిఫికేషన్ అనే ప్రోగ్రామ్ కూడా చేయకుండా దాన్ని కన్ఫర్మ్ చేసి ప్రపంచం మాట్లాడేసుకుంది. ఇప్పుడు ఆ మాట్లాడేసుకున్న టైటిల్ ఇక్కడ వాడుతున్నారు. దీన్ని బట్టి ఒక క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఆ సినిమాకి టైటిల్ వారణాసి కాదు అనే ఒక వివరణ అయితే ఇవ్వగలిగాడు ఇతను. ఈ సినిమా తారాగణం ఎవరు అనేది సరే వీళ్ళు ప్రకటించారు కాబట్టి వాళ్ళదైతే వేరే టైటిల్ అయి ఉంటుంది. ఇంకా వేరే టైటిలే అంటే టైటిల్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఆ అనౌన్స్మెంట్ మేబీ టైటిలే. అంటే రేపు నవంబర్లో వాళ్ళు రివీల్ చేయబోతోంది టైటిలే అనేది ఒక ప్రచారం ఉంది. ఈ టైటిల్ రివీల్ చేస్తూ ఆల్రెడీ టైటిల్ బయటకు వదిలేయటం అనే దాన్ని కూడా జస్టిఫై చేస్తూ రాజమౌళి గారికి మొదటి నుంచి ఉంది ఇది. ఆయన తీయబోయే సినిమా కథ చెప్పేస్తాడు ముందే. కథ చెప్పేసి సినిమా తీసి జనాలని థియేటర్లకు రప్పించడం అనేది ఆయనకి మొదటి నుంచి ఉన్న కార్యక్రమమే. వాళ్ళు సింహాద్రి సినిమా దగ్గర నుంచి కథ చెప్పడం మొదలుపెట్టారు. అంటే ప్రధానమైన పాయింట్ ఇది, ఈ పాయింట్ మీద సినిమా ఉంటుంది అని చెప్పేశాడు ఆయన. ఈగా సినిమాకి మొత్తం స్క్రిప్ట్ చెప్పేశాడు జనాలకి, ఇది జరగబోతోంది, ఇది ఎలా చేస్తానో చూడండి మీరు థియేటర్లకు వచ్చి అన్నాడు. అది జనాలు వెళ్ళి చూశారు. బాహుబలి కూడా అదే జరిగింది. కాబట్టి ఈ క్రమంలోనే టైటిల్ బయటకు వచ్చేసింది, ఈ టైటిలే అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరికింది. కానీ ఇప్పుడు అది కాదు అనేది ఇతను, ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే విషయం పక్కన పెడితే టైటిల్ అయితే వారణాసి టైటిల్ అయితే వేరే వాళ్ళకు ఉంది, వేరే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఆల్రెడీ పోస్టర్ వేసేసారు. సో అది కాదు కాబట్టి ఇప్పుడు ఆ టైటిల్ లేదు అనేది ఒక క్లారిఫికేషన్. కొత్త టైటిల్ మీద ఇప్పుడు మళ్ళీ స్పెక్యులేషన్స్ మొదలుపెట్టి వారణాసి కాదన్నారు కాబట్టి ఇంకో పుణ్యక్షేత్రాన్ని వెతుక్కుంటారా, లేకపోతే ఇంకేదైనా టైటిల్ వెతుక్కుంటారా? రాజమౌళి బౌద్ధ వాంగ్మయం నుంచి తీసుకొచ్చి టైటిల్స్ పెడుతున్నాడు, అదొకటి ఉంది. బాహుబలి ఆ సినిమాలో క్యారెక్టర్లన్నిటి పేర్లు అక్కడి నుంచి పట్టుకొచ్చారు. కాబట్టి ఆ రెఫరెన్స్లో వెళ్ళి ఏదన్నా బౌద్ధ వాంగ్మయం నుంచి పట్టుకొచ్చి ఏదైనా టైటిల్ ఎవరైనా ఫిక్స్ చేసి మాట్లాడుకోవచ్చు 4 రోజులు. కానీ ఈ మంత్ ఎండింగ్ లోపు వాళ్ళు అసలు ఒరిజినల్ టైటిల్ ఏమిటనేది చెప్పేసే మూడ్లో ఉన్నారు. కాబట్టి కొంచెం ఓపిక పట్టి తొందరపడి ఏదో ఒక టైటిల్ ఫిక్స్ చేసి దాన్ని రొటేట్ చేయకుండా, ఇప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. జరిగిన ప్రచారం అంతా ఈ చిన్న సినిమాకి ఒక ప్రచారంగా ఉపయోగపడి వాళ్ళు టైటిల్ జనంలోకి వెళ్ళటానికి
ఈజీగా ఉంటుంది. ఇది మహేష్ బాబు సినిమాకి అనుకున్న టైటిల్ అనుకుని ఏముందో చూద్దామని లోపలికి వెళ్ళే జనాలు కూడా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు హ్యాపీ. కానీ కంటెంట్తో సంబంధం లేకుండా ఇలా పడితే అలా టైటిల్స్ ప్రచారం చేయటం అనేది ఇది కూడా ఒక ప్రచారమే అనుకుంటే పర్వాలేదు, కానీ ఏదేమైనా కొంచెం ఓపిక సంయమనం అవసరం. మొత్తానికి ఇప్పుడు నవంబర్లో ఏం జరగబోతుంది అనేది ఒక టాపిక్. నవంబర్లో టైటిల్ అనౌన్స్మెంటే. టైటిల్ అనౌన్స్మెంటు అది ప్రాంతాల వారీగా చేస్తారా? ఇప్పుడు కెమెరూన్ ఇక్కడికి వచ్చి చెప్తాడా టైటిల్, లేదు ఇక్కడ ఈవెంట్ ఇక్కడ జరిపేసి అక్కడికి వెళ్ళి ఆయనతో ఒక మాట చెప్పిస్తారా, లేదు ఆయనతో చెప్పించిన దాని తాలూకా వీడియో ఏదైనా ఇక్కడ ప్రసారం చేస్తారా? ఇలా 100 రకాల ఆలోచనలు ఉన్నాయి ప్రపంచానికి. ఆ ఈవెంట్ ఎలా జరగబోతోంది? ప్రపంచం అయితే ఒకదానికి ఫిక్స్ అయిపోయి ఉంది, జేమ్స్ కెమెరూన్ ఆ వేదిక మీద ఉంటాడు అని జనాలు ఫిక్స్ అయి ఉన్నారు. అలా ఒక ప్రోగ్రాం వాళ్ళకి డిసైడ్ చేసి చెప్పేశారు. ఇప్పుడు అది చేయకపోతే మేము డిసప్పాయింట్ అవుతాం అనే బెదిరించే కార్యక్రమం కూడా మొదలవచ్చు. అందుకని ప్రపంచం ఇప్పుడు ఆ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తోంది. ఒక భారీ సినిమా, పైగా 160 భాషల్లో సినిమా అంటున్నారు. ప్రతి ప్రాంతీయ భాషలోనూ సినిమా కనిపిస్తుందని చెప్తున్నారు. వరల్డ్ మార్కెట్ను మేము ఇన్ టోటల్ సినిమా ప్రతి ప్రేక్షకుడు సినిమా ఏ భాషలో ఎవరు చూడాలనుకున్నా ఆ భాషలో సినిమా కనిపిస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఇస్తూ, అంత మార్కెట్ కాన్సన్ట్రేషన్తో వస్తున్న సినిమా కాబట్టి దీని మీద అంచనాలు ఉంటాయి. ఎవరెవరిని పిక్ చేశారో తెలియదు ఇప్పటిదాకా. తెర మీద ఎవరెవరిని చూడబోతున్నాం అనేది తెలియదు, క్లారిటీ లేదు ఇప్పటిదాకా. కొన్ని క్యారెక్టర్లు తప్ప, కథకి సంబంధించి ఆయన చెప్పిన లైన్ తప్ప ఇంకొకటి తెలియదు. రేపు ఆ ఈవెంట్ ద్వారా ఏదైనా కంటెంట్ బయటకు వస్తుందేమో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. మహేష్ బాబు కూడా అక్కడ ట్వీట్లు కానీ ఏమీ లేవు, సైలెంట్గా ఉన్నాడు ఆయన. కాబట్టి మొత్తం నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ రేపు నవంబర్ ఎండింగ్ వరకు ఓపిక పట్టడం అవసరం. వాళ్ళు చెప్పే వరకు ఏం చెప్తారు అనే దాని మీద స్పెక్యులేషన్ తర్వాత మాట్లాడుకోవచ్చు.